ముందు కనపడుతున్నాయి. ఇంకా మార్పు రావాలి. మొదటిగా పేరెంట్స్ మారాలి, విద్యార్థులు మారాలి, తద్వారా అధికారులు, ప్రభుత్వాలు మారి ఏదైతే మేము ఈ ప్రైమ్ 9 ద్వారా చర్చను చేపడుతున్నామో ఏదో ఒక రోజున సమాజంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్గా తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఈ నెల 2వ తారీఖు నుంచి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పునఃప్రారంభించారు. కానీ ప్రతి సంవత్సరం అనేక మంది అధికారులు, పేరెంట్సు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఒత్తిడి చదువుల వల్ల వాళ్ళు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. అందుకనే ఈరోజు స్పెషల్ డిబేట్లో అసలు ఆ కళాశాలలలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైకాలజిస్ట్ కానీ, పేరెంట్స్ కానీ ఏమేమి చర్యలు తీసుకుంటే పిల్లలు ఆత్మహత్యలు ఆగుతాయి, వాళ్ళ ఒత్తిడి చదువుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది ఒక స్పెషల్ డిబేట్లో ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఎవరైనా ఈ కథనాలను లైవ్లో కూడా మీరు కూడా పాల్గొనాలంటే మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని మేము చూపిస్తాం. ఈరోజు గెస్టులను పరిచయం చేస్తాను. ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళని క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ యువజన పార్టీ. నమస్కారం క్రాంతి కుమార్ గారు. అలాగే బివి రమేష్, స్టేట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ బీసీ స్టూడెంట్ అసోసియేషన్. నమస్కారం రమేష్ గారు. రమేష్ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు చేశారు, విద్యార్థి సంఘ నాయకుడిగా అలాగే మీరు హైకోర్టు అడ్వకేట్ కూడా. ఏదేమైనా ఈ రోజు వరకు కూడా నిధులు, నీళ్లు, నియామకాలలో ఉద్యమాలు చేసిన చరిత్ర అయినా కూడా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు మరణిస్తూనే ఉన్నారు. బట్టి పట్టే చదువులు మొత్తం 6 గంటలకు ఎంటర్ అయితే రాత్రి 6 గంటల వరకు కళాశాలలో వాళ్ళని బంధించి ఒక నిర్బంధ విద్య విధించమన్నారు. కానీ ఇలాగా కళాశాలలో తలుపులు వేసి వీళ్ళకి చదువు చెప్పమని మన రాజ్యాంగాలు, చట్టాలు చెప్పలేదు. కానీ అరికట్టడానికి చట్టాలున్నా కూడా అధికారులు, కాలేజీ మేనేజ్మెంట్లు పక్కన పడేస్తున్నాయి. ఏం చేయాలి వీళ్ళందరినీ? గత 3 నెలలుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన స్పెషల్ డిబేట్స్ చేసుకుంటూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒక అవగాహన నిర్వహిస్తున్నటువంటి ప్రైమ్ 9 ఛానల్ వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ కూడా ఈ సాహసానికి ఒడికట్టట్లేదు. విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా అనేక సందర్భాలలో మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే నిధులు, నీళ్లు, నియామకాలు. ఈ నియామకాల లక్ష్యంలో విద్య కూడా ఉన్నది. ఈ విద్య ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు, విద్యను ఒక అంగడి సరుకుగా మార్చి పేదల రక్తం తాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ శ్రీ చైతన్య కాలేజీని తీసుకుంటే బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఇంటర్మీడియట్ గ్రూపులలో లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఉన్నారండి. మొన్నటికి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. శ్రీ చైతన్య కాలేజీ ఒక బ్రాంచ్ పేరు చెప్తే బాగుండదు డిబేట్ కాబట్టి చెప్తలేను. బ్రాంచ్కి వెళ్ళి ఎంపీసీ, నీట్ కోచింగ్ కావచ్చు, జేఈ కోచింగ్ కావచ్చు, బైపీసీ వీటి కోసం వెళ్తే హాస్టల్ కమ్ ఎడ్యుకేషన్ కోసం ఒక సంవత్సరం గాను దాదాపు 2-3 లక్షల రూపాయల ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉంది. 2 లక్షల పైచీలకు పైసలు కడితే తప్ప మీకు సీట్ ఇవ్వము అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వాలను కానీ, ఈ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం కానీ, పేదలు లక్షల రూపాయల ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి మీ కాలేజీలో జాయిన్ అవుతారు? లక్షల రూపాయల ఫీజులు కట్టి విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది? విద్య కొనుక్కుంటే తప్ప దొరకనటువంటి అందని ద్రాక్షగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. అరే, మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కొక్క బ్రాంచ్కి పర్మిషన్ ఉంటుంది, మిగతా బ్రాంచ్కి పర్మిషన్ ఉండదు. శ్రీ చైతన్య వాళ్ళు ఒక బ్రాంచ్ తీసుకుంటే మిగతా బ్రాంచ్లు 1, 2, 3 కేవలం ఒక గుడిసెల మాదిరి, పర్మిషన్ లేనటువంటి పుట్టకొక్కుల మాదిరి పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకొని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు వీటిపైన ఫీజు రెగ్యులరేషన్ యాక్ట్ తీసుకురావడం లేదు. ఫీజు రెగ్యులరేషన్ కోసం ఒక కమిటీ వేయడం లేదు. పేదల బతుకులను నడి రోడ్డు మీద పడేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించడం లేదు సార్. ఓకే, చెప్పండి. అదే మాదిరిగా ఇవాళ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన సమూలమైన మార్పు తీసుకురావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండుంటే ఒక కమిషన్ నియమించి ఫీజు రెగ్యులరేషన్ కోసం ఒక కమిషన్ నియమించి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉండే. చట్టం చేయకుండా శ్రీ చైతన్య కానీ ఇతర కార్పొరేట్ కళాశాలలో అక్రమ ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం ఈరోజు అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
మొన్న ఒక కాలేజీకి పోయి సార్ బైపీసీ స్టూడెంట్కి ఫీజు ఎంత తీసుకుంటారు అంటే 1,50,000 ఒక సంవత్సరం, 1,70,000 మరొక సంవత్సరానికి చెప్పడం జరిగింది. 1,50,000, 1,70,000, 3,20,000 ఒక ఆటో డ్రైవర్ కొడుకు కట్టే పరిస్థితి ఉందా? లేదు కదా. అయినా కూడా వీళ్ళు అక్రమంగా ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వాలు వీళ్ళకి అనుమతులు ఇస్తున్నాయా అనేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. అదేవిధంగా ఇప్పుడు 10th పాస్ అయి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కళాశాల సంఖ్య ఎంత ఉందనేది ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 450 దాదాపు అటుకు తక్కువ కాదు ఎక్కువగాను అంటే 400 పైచిలకు మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ 10th పాస్ అయి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య చాలా ఉంది. మీరు ప్రభుత్వ కళాశాలలు 10th పాస్ అయి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు సరిపోయేటటువంటి సీట్లకు సరిపోయేటటువంటి కళాశాలలు లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నత చదువు కోసం, బంగారు భవిష్యత్తు కోసం ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినటువంటి పిల్లలకు ప్రైవేట్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఏమాత్రం అనుమతి లేని కళాశాలలు నిర్వహిస్తున్నారు. అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కాలేజీలకు అనుమతులు ఉండవు, అదేవిధంగా ఫైర్ రెసిస్టెన్సీ ఉండదు, అదేవిధంగా రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అయితే ఏమీ ఉండవు. ఇది అలా ఉన్నప్పటికీ లక్షల ఫీజులు వసూలు చేసిన కళాశాలలు ఏమాత్రం ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ చేసినటువంటి ఒక అధ్యాపకులతోటి కళాశాల నిర్వహించకుండా నాసి రకం విద్యను అందిస్తున్నారు. ఇట్లా నాసి రకం విద్యను అభ్యసించిన విద్యార్థులు రేపు పొద్దున్న ఎంసెటో, జేఈఈ మెయిన్సో, జేఈనో, నీటో రాస్తే వాళ్ళకు రాక ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పడానికి ఏమాత్రం నాకు సందేహం లేదు. రమేష్ గారు, ఇప్పుడు మనకి చట్టాలు ఉన్నాయి, మీరు హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది ఇంకా అందని ద్రాక్షగా ఉంది. 2 శతాబ్దాలు గడుస్తున్నా, 1 శతాబ్ద కాలం అయింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా అందని ద్రాక్ష, ఎందుకంటే కార్పొరేట్ మాఫియా 2 రాష్ట్రాల్లో ఉంది. మీతో మళ్ళీ మాట్లాడతాను. మన దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షుడు. నమస్కారం కుమారస్వామి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా ఒక్క నిమిషం కుమారస్వామి గారు. నమస్తే. ప్రైవేటు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది June 6 నుంచి తెలుగు రాష్ట్రాలలో. ముఖ్యంగా 2 విషయాల గురించి మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడు, అలాగే ప్రముఖ అడ్వకేట్ కూడా. మీరు మనకి అనేక సెక్షన్లో చట్టాలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటర్మీడియట్ విద్యా కాలేజీల్లో పేరెంట్స్ తోటి స్టూడెంట్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సి టీమ్స్ కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ తోటి ఎప్పటికప్పుడు ఈ ర్యాగింగ్ని అరికట్టడానికి విద్యార్థుల మధ్య. రెండవది మానసిక ఒత్తిడిని తగ్గించి వాళ్ళ యొక్క విద్యను పరిపూర్ణంగా ఈ బట్టి పెట్టే చదువులు, స్ట్రెస్ లేని జీవితానికి సైకాలజిస్టుతో కళాశాల ప్రారంభించిన లోపలనే వాళ్ళకి ఒక అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ హైదరాబాద్ కానీ జంట నగరాలలో ఈ గంజాయి బారిన పడి మత్తు మందులకు అలవాటు అయిపోయి, ఎందుకంటే అమ్మేవాళ్ళు కూడా కాలేజీ ప్రాంగణాల్లోనే ఉండి వాళ్ళు ఒక మాయలో పడేస్తున్నారు, తర్వాత వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు. దానికి ఒక పర్యవేక్షణ లేదు, ఎక్కడో దొరికితే పోలీసులు కేసు పెట్టడం తప్ప. మొత్తం ఈ ఇంటర్మీడియట్ విద్య, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రాథమిక విద్య తర్వాత ఇంటర్మీడియట్ విద్య అనేది ఒక టోల్ గేట్. దీని తర్వాతే వాడు ఎంబీబీఎస్కి వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, పై చదువులకు వెళ్ళాలన్నా, ఫారెన్ వెళ్ళాలన్నా ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇక్కడ గనక సంపూర్ణమైన వికాసంతో క్వాలిటీ విద్యను అందించకపోతే బట్టి చదువుల వల్ల వాడికి ఏం ఉపయోగం లేదు. 2 ఆత్మహత్యలు, ఇవన్నీ అరికట్టాలంటే ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా సత్యనారాయణ గారు, 3 అంశాల మీద మాట్లాడతా. అసలు ఏమి జరుగుతుంది విద్యా వ్యవస్థలో, ఏమి జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రైమ్ లైన్ యొక్క ఏం చేస్తుందనే 3 అంశాల మీద మాట్లాడి ముగిస్తాను. మొట్టమొదట నాకు తెలిసి ప్రైమ్ లైన్ న్యూస్ నాకు తెలిసి 90 ఎపిసోడ్ల దాకా సాహసోతమైన ప్రయాణం జరుగుతా ఉంది. సమాజ హితం కోసం, సమాజ సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం, తల్లిదండ్రులలో చైతన్యం రగిలించే విధంగా, అలాగే ప్రభుత్వాన్ని కూడా కొంత స్పందించే విధంగా విజయవంతంగా నాకు తెలిసి 90 ఎపిసోడ్లు అయినట్టున్నాయి. దీనికి ముఖ్యంగా సత్యనారాయణ గారికి, మీ సిఇఓ గారికి, మీ చైర్మన్ గారికి నా యొక్క నిజంగా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి డిబేట్ కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నందుకు.
ఇక రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా వాటికి చర్యలకు ముందుగా అసలు విద్య గురించి ఒక 3 వాక్యాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. చెప్పండి. ఈ రోజు విద్య అనేది భావి తరాలకు ఒక భవిష్యత్తును చూపించే అద్భుతమైన మార్గం. అలాంటి విద్యను ఈ రోజు అమ్ముతూ ఉన్నారు, విక్రయిస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు దేశ అభివృద్ధికి కీలకంగా నిర్ణయించేది ఏదైనా ఉందా అంటే అది విద్య మాత్రమే. అలాంటి విద్యను ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు, స్కూళ్లు కావచ్చు, ఏదిగానే కావచ్చు, ఈ రోజు పేదల పైన పెను భారం వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్లు ప్రతి ఏడాది రాష్ట్రంలో విద్యా ఈ సంవత్సరం మొదలు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా దోపిడీ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. విద్య హక్కు ఒక చట్టం ఉన్నా ఆ హక్కు కేవలం పుస్తకాలకే పరిమితమైంది అంటే ఎంత బాధాకరం. ప్రస్తుతం విద్య హక్కుగా కాకుండా ధనవంతులకు మాత్రమే విద్య అంతాలే ఒక విలాస వస్తువుగా మారిన నేపథ్యం. ఇలాంటి సందర్భాలలో ప్రైమ్ 9 ఒక ప్రశ్నించే సమయము, ప్రజలు మేలుకోవాల్సిన వేళ. ఎందుకంటే విద్య విక్రయించేది కాదు అని మీరు చేస్తున్న అద్భుతము. అంతేకాకుండా ప్రతి ఏటా పునరావృతం అవుతుంది. దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా, ప్రజల పరంగా, నైతికంగా కూడా మనం దీన్ని ఎంతైనా అణిచివేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రైవేటు యజమానులు, ఎస్పెషల్లీ కార్పొరేట్ సంస్థలు ఇష్టరాజ్యంగా చేస్తా ఉన్నాయి. నాణ్యత లేని కావచ్చు, మన కనీసం బేసిక్ ప్రమాణాలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, కాలేజీలు ఈ ఇంటర్నేషనల్ వంటి పేర్లు పెట్టుకొని తల్లిదండ్రులను కూడా మభ్య పెడుతున్న ఘటన మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మొదలైందంటే చాలు, పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్ పేరిట, ఈ రవాణా ఫీజుల పేరిట, స్టేషనరీ పేరిట అధిక ధరలకు దోపిడీకి పాల్పడుతా ఉన్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. ఈ ప్రతి సంవత్సరం జరుగుతా ఉన్నట్టుగా ఈ సంవత్సరం జరుగుతుంది. ఒక నిశ్శబ్ద యుద్ధం చేయవలసిన సమయం వచ్చిందని తెలియజేస్తున్నాను. అందుకే సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు, మానవ హక్కుల వేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ సామాజిక మౌనంగా ఉంటే ఏమైతుందంటే వాళ్ళ దోపిడీకి కట్టలేము. ఈ విద్యను అణిచివేయడం మాత్రమే కాదు, ఇది హక్కుల నిర్లక్ష్యం. అందుకే ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూడా మనం కొంత ప్రక్షాళన చేసి ముందుకు తీసుకురావాల్సింది ఉంది. ఈ విద్య అంటే ఒక ఆర్థికంగా కొనుగోలు చేసే వస్తువు కాదని, ముఖ్యంగా చెప్పాలంటే మన భారత రాజ్యాంగము ఆర్టికల్ 21A ఏమనుందంటే క్లియర్ గా ఒకసారి 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత విద్య తప్పనిసరిగా విద్యా హామీ ఇస్తా ఉంది, ఆ రాజ్యాంగంలో తెలిపింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అది కేవలము కాగితము హక్కుగా మిగిలిపోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి. నిర్లక్ష్యం వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ ఎస్పెషల్ ఈ విద్యా మాఫియాను చేతుల్లో పెట్టి నాణ్యత లేకుండా, సమానత్వం లేకుండా వాళ్ళు చాలా దారుణంగా చేస్తున్నారు. విద్య హక్కుగా కాక ఒక ఖరీదైన వస్తువుగా చూస్తున్నారు. సో ఇలాంటి వాటికి ఏం తీసుకోవాలంటే మొట్టమొదటిది ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి వాటిని స్పందించాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై చాలా తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. దీనివల్ల ఏమైతుంది, విద్యార్థులు మానసికంగా తీవ్రంగా ప్రభావితమై ఎన్నో ఆత్మహత్యలు ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉంది, స్టాటిస్టిక్స్ పెరుగుతా ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు మీరు అన్నట్టుగా మానసిక నిపుణులు, సైకాలజిస్టును మరియు అంతేకాకుండా ఎస్పెషల్లీ ఆ రిలవెంట్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ అధికారులతో కలిసి వారికి ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థుల మానసిక బలాన్ని పెంపొందించే విధంగా వినూతంగా అసలు ఏంది విద్య పట్ల ఏంది, ఈ బట్టి ఓట్టేది మార్పి మంచిగా చేయాలని. అయితే అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ ర్యాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా కొంత బలహీనంగా ఉన్న వాళ్ళు, మానసికంగా స్ట్రాంగ్ లేని వాళ్లకు షీ టీమ్స్ ద్వారా లాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ మనోధైర్యాన్ని పెంచినట్టు అవుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మహిళా విద్యార్థుల పట్ల కూడా మనం కొంత వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ శాఖకు సంబంధించిన మహిళా షీ టీమ్స్ ద్వారా వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే రిలవెంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, మరియు మిగతా ఎలా ఉంటది ర్యాంకింగ్ ప్రొసీజర్ ఏది, దానికి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు కాలేజీలో విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు యాజమాన్యం కలిసి మీరు అన్నట్టు ఒక కమిటీ అయ్యాలి. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి తక్షణ పరిష్కారాలు ఏంటి, లాంటివి కూడా మనం చేయాల్సిన సందర్భం ఉంటది. అంతేకాకుండా ప్రతి కాలేజ్ లో ఒక నోడల్ ఆఫీసర్ ను మనం గుర్తించి ఆ కాలేజ్ సమస్యలు అన్నింటినీ ఏమేమి ఉన్నాయి, ఎట్లా పరిష్కరించే విధంగా కూడా చేయాల్సిన అది బాధ్యత ప్రభుత్వం పైన ఉంటదని చేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మన అందరికీ తెలిసిందే, అసలు నేరాలు అనగానే ఈ ఎస్పెషల్లీ సమాజంలో జరుగుతున్న నేరాలు కూడా వాటికి సంబంధించిన శిక్షలు, ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఈ విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడం ద్వారా కొంత ఏంటంటే వాళ్ళు మానసికంగా మరియు ఎలాంటి చట్టాలు, ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది,
అవుతుంది, ఎలా ఉంటది అనేది ఇలాంటి మైండ్ కూడా అవగాహన కల్పించడం అనేది ఒక అద్భుతం. ఇలాంటి టాపిక్ ను మీరు తీసుకోవడం కూడా నిజంగా సమాజ శ్రేయస్సు, సమాజ హితం కోసం అవేర్నెస్, మినిమం లీగల్ గా ఏమి చట్టాలు ఉన్నాయి, మనం ఏం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి, విద్యార్థికి, పౌరుడికి అవగాహన ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే తెలంగాణలో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై ఫీజులు అధికంగా దోపిడీ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, నిబంధనలను ఉల్లంఘిస్తా ఉన్నారు. ఇలాంటి వాటిని గుర్తించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ అనుమతి లేకుండా ఒక కాడ పర్మిషన్ తీసుకుంటారు, 5 కళాశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతారు. అలాంటి వాటిని గుర్తించాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలి. అంతేకాకుండా మినిమం ఫైర్ సేఫ్టీ పారామీటర్స్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, ఏవి ఉండకుండా చేస్తున్న వాటిపై ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి రక్షణ చేయాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. ఈ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు, కార్పొరేట్ విద్యా సంస్థల వైపు కాకుండా ఈ మినిమం మౌలిక సదుపాయాలు అక్కడ ఏం లేవు. ఇప్పుడు అలాంటిది ప్రభుత్వ పాఠశాలలు ఈ ఎస్పెషల్లీ ఈ సంస్థల్ని వాటికి ధీటుగా తయారు చేసి మనం గవర్నమెంట్ స్కూల్స్ కి ఇప్పుడు అద్భుతంగా నాణ్యత కలిగింది. ఈ ఎడ్యుకేషనల్ పారామీటర్స్ ఉన్నాయి, అన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అంటేనే ఒక పెద్ద మాఫియా, ఓ మోసం, ఓ దగ, ఓ కుట్ర. దీనిని అరికట్టవలసిన బాధ్యత సమాజంలో ప్రతి పౌరుని మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. కుమారస్వామి గారు వినపడుతుందండి? మీరు ఒక ప్రముఖ అడ్వకేటు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇప్పుడు మేమేమైతే ఒక 4-5 విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేశామో, ప్రతి కళాశాలలో ర్యాగింగ్ కమిటీలు వేయాలి, తర్వాత ఈ మారక ద్రవ్యాలు అమ్మకుండా ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అధికారులతో ఒక పబ్లిక్ ప్రతి SHO ఉంటారు పోలీస్ స్టేషన్ ఆ లిమిట్స్లో, వాళ్ళ కమిటీ వేయాలి, ఇవన్నీ జరగట్లేదు కాబట్టే మేము ఎలా సమాజం దృష్టికి, పేరెంట్స్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇన్ కేసు వీళ్ళు దీన్ని వైలేషన్ చేస్తే ఒక అడ్వకేట్గా స్వచ్ఛందంగా ఈ సుమోటోగా స్వీకరించే కోర్టులు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ ఏ విధంగా ముందుకు రావాలంటారు? ఒక్క నిమిషంలో చెప్పండి, సమయం లేదు. నేను ఏమంటున్నాను, ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి. ఏ హక్కు భంగం కలిగినా వారు హ్యూమన్ రైట్స్ కే కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ పత్రికల్లో వచ్చిన వాటికి కూడా సుమోటోకు కూడా కోర్టులు తీసుకుంటా ఉన్నాయి. ఫస్ట్ నేను ఏమంటున్నా, మీరు అన్నట్లుగా ప్రతి ఒక విద్యార్థికి కావచ్చు, పౌరుడికి కావచ్చు, వాళ్ళకున్న ప్రాథమిక హక్కులు ఏమిటి, ఏ విధంగా ఇప్పుడు ఒక కాలేజీలో ఘటనలు జరుగుతాయి, దాని యొక్క రిప్రజెంటేషన్ ఏంది, ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఆ రిలవెంట్ జ్యూరిడిక్షన్ ఉన్న ఆ పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకుంటే దీనికోసం సపరేట్ గా ఒక టీమును తయారు చేసి విద్యా వ్యవస్థలో రక్షణ కోసం, అవేర్నెస్ కోసం వారి కోసం ఒక టీమును తయారు చేసి ప్రతి కాలేజ్ లో ఉన్న విద్యార్థులకి ర్యాగింగ్ పట్ల కావచ్చు, మిగతా అన్ని ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల వీరు న్యాయబద్ధంగా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీరు కార్పొరేట్ విద్యా సంస్థలు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే మాత్రం చాలా తప్పు. రానున్న రోజులల్లా ఈ యొక్క చట్టాలు కూడా చాలా తీవ్రతరంగా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, మీ యొక్క ప్రైమ్ లైన్ ఎఫెక్ట్ తోనే ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ ను కూడా నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని ఖండిస్తుంది. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి మొట్టమొదటి ప్రైమ్ లైన్ వేస్తుందని కూడా నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు జూమ్ లైన్ లోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు దొండ్ర కుమారస్వామి గారు. క్రాంతి కుమార్ గారు చెప్పండి, మీరు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని మరణాల గురించి చెప్పారు, కొన్ని ఎఫ్ఐఆర్లు కాలేదని చెప్పారు, కొన్ని ఎఫ్ఐఆర్లు అయితే ఛార్జ్ షీట్ కాలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం మొదలైంది, మళ్ళీ దందా మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ సంవత్సరం మనం ఎన్ని మరణాలు చూడాలో, ఎన్ని ఆత్మహత్యలు చూడాలో, ఈ కాలేజీల్లో ఈ స్ట్రెస్ తట్టుకోలేక కొంతమంది ఆ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటం, కొంతమంది విచ్చలవిడితనంతో ఆ కాలేజీ క్యాంపస్లోనే డ్రగ్స్ అమ్మటం, దానికి మేనేజ్మెంట్లు పట్టించుకోపోవటం, పోలీసులకు దొరికితే తూతూ మంత్రంగా సెటిల్మెంట్లు చేయటం, ఇవన్నీ పరిపాటి అయిపోయింది తెలుగు రాష్ట్రాలలో. కానీ మనం సమాజహితం కోసం పేరెంట్స్లో, స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావాలని ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. వీళ్ళు అనేక మంది మీకు ఫోన్ చేస్తుంటారు, ఇప్పుడు ఏది ఆత్మహత్యలు చేసుకున్నాం, ఇలాగ మీరు విద్యార్థి సంఘాలను రండి, అలాగే అక్కడ మాకు క్లాసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, మాకు స్ట్రెస్ ఎక్కువ అవుతున్నాం, ఒక ఫ్యాకల్టీ చదువు మీదే దృష్టి పెడుతున్నారు తప్ప మాకు ఒక రిలాక్సేషన్ కానీ టార్చర్ అనుభవిస్తున్నామని మీకు అనేక ఫోన్స్ వస్తుంటాయి. గత సంవత్సరం మీరు ఆ ఫేస్ చేసినవి ఇప్పుడు మనం ఏదైతే డిబేట్ చేసామో దానికి మీరేమంటారు?
ఒకటి ఏంటి అని అంటే మీరు ర్యాగింగ్ అంటున్నారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ లో ర్యాగింగ్ ఉంది. ఎస్. కానీ ఇక్కడ ర్యాగింగ్ చేసేటోళ్ళు స్టూడెంట్స్ కాదు, ఓకే, ఫ్యాకల్టీ. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు క్వాలిఫికేషన్ కూడా లేకుండా 10th ఫెయిల్ అయిన వాళ్ళను జస్ట్ చూపించి బొమ్మల్లాగా నిలబెట్టి ఫీజులు వసూలు చేసుకోనికే ఎవడు పడితే వాడిని అడ్డమైన వాళ్ళన్నా తీసుకొచ్చేసి వీళ్ళు ఫ్యాకల్టీ, వీళ్ళు మ్యాథ్స్ చెప్తారు, వాళ్ళు ఫిజిక్స్ చెప్తారు అని చెప్పి పెడుతున్నారు. దానివల్ల ఏమైపోతుంది, వాడికి చదువు రాదు, సంధ్య రాదు, వాడు చదువుకో అని చెప్పేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాగింగ్ అట్మాస్ఫియర్ ని కాలేజీలో క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ అక్టోబర్ నెలలో గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక నివేదిక ఇచ్చినాం. ఇందులో 27 పాయింట్స్ పెట్టి ఇచ్చినాం అన్నమాట. ఏంది అని అంటే మొత్తం అసలు ఏమేమి గైడ్ లైన్స్ అసలు వీళ్ళు ఫాలో కావాలి, అసలు ఏమేమి లాస్ ని అదేంది రూపొందిస్తే బాగుంటది అని చెప్పేసి A to Z మేము ఇందులో ఈ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అందులో మీరు చెప్పిన ప్రతి పాయింట్ కవర్ అవుతుంది. అది బుక్స్ గురించి అయ్యుండొచ్చు, యూనిఫామ్స్ గురించి అయ్యుండొచ్చు, అన్నిటి గురించి ఇలా కవర్ అవుతుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రతి కాలేజ్ బయట సే నో టు ర్యాగింగ్ అని ఎట్లయితే పెట్టి ఆడ మీకు ర్యాగింగ్ ఉంటే ఇబ్బంది ఉంటే దీనికి ఫోన్ చేయండి అని చెప్తారో, అట్లనే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క కాలేజ్ బయట మీకు ఎవరైనా ఫ్యాకల్టీ ద్వారా కానీ ఏదైనా సరిగ్గా మీ కాలేజ్ లో వసతులు కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన డెలివర్ చేయకపోతే పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల ఏమైతుంది అంటే స్టూడెంట్స్ కి కూడా ఒక అవేర్నెస్ కలుగుతుంది. అరే మా హక్కులకు భంగం కలిగితే మేము ఈ నంబర్ కి కాల్ చేస్తే గవర్నమెంట్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాండ్ అయ్యే తర్వాత మా డీటెయిల్స్ అన్ని కాన్ఫిడెన్షియల్ గుంచుతుంది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలి. అండ్ రెండో పాయింట్ ఏంటి అని అంటే ఈ సూసైడల్ టెండెన్సీస్ పెరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది అవసరం. ఆ కౌన్సిలింగ్ అనేది ఖాళీ తూతు మంత్రం లాగా పేపర్ల మీద ఉంటుంది కానీ ఎక్కడా కూడా ఉండట్లేదు. ఇక్కడ 2023లో నవీన్ మిట్టల్ గారు ఉండే అప్పుడు సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి 2023 అంటే అకాడమిక్ 2023 ఏప్రిల్ 26వ తారీఖున ఆయన ఒకటి సర్క్యులర్ పాస్ చేశారు అనమాట. అందులో క్లియర్లీ పాయింట్ నంబర్ 7 ఏం చెప్తుందంటే ఎవ్రీ జూనియర్ కాలేజ్ మస్ట్ అపాయింట్ సీనియర్ ఫ్యాకల్టీ యాజ్ ఎ స్టూడెంట్ కౌన్సిలర్. ఇందులో ఉంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే గైడ్ లైన్స్ ఫార్మ్ చేసి స్టేట్స్ ని యాక్ట్స్ తయారు చేయమన్నదో అందులో కూడా 11th పాయింట్ ఏదైతే ఉందో కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్ సపోర్ట్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోసము ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రిస్క్రైబ్ చేసిర్రు. మళ్ళీ ఇది అసలు ఈ 2023లో ఈ నవీన్ మిట్టల్ గారు ఇవన్నీ ఎందుకు పాస్ చేశారంటే అప్పుడు హైకోర్టులో ఒక PIL ఫైల్ అయింది. ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక అప్పుడు అది ఎవరు ఫైల్ చేశారో తెలియదు కానీ బట్ ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఈ సూసైడ్స్ ఇవన్నీ పెరుగుతుంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా సబ్మిట్ చేయాలి కాబట్టి నేమ్స్ ఎక్కి సబ్మిట్ చేసిర్రు. మనకు రూల్స్ అన్ని ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లో లేవు. అదొక మన దౌర్భాగ్యం. అండ్ ఇంకొక పాయింట్ నేను ఏం చెప్తానంటే Prime 9 వాళ్ళు చేస్తున్నది అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 2013వ సంవత్సరంలో అప్పుడు మనకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ లాగా NV రమణ గారు ఉండే. టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒక న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ని ఆయన సుమోటోగా తీసుకొని PIL లా కన్సిడర్ చేసిర్రు. సో ఇట్లా న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యే ఆర్టికల్స్ ని మన చీఫ్ జస్టిస్ కనుక చూస్తే ఖచ్చితంగా దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా కన్సిడర్ చేయొచ్చు. సో నేను మీ ద్వారా ఇవాళ మనం అందరం కలిసి ఒక పిలుపునివ్వాలి. అదేంటి అని అంటే చీఫ్ జస్టిస్ ఫర్ స్టూడెంట్స్. I request Honorable Chief Justice of India or Honorable Chief Justice of Telangana to take the sumoto cognizance. Andhra Pradesh also. Hello, Andhra Pradesh also. Yes. To take the sumoto cognizance pertaining to the deaths of all the students happening in both the Telugu states and throughout the country in these corporate institutions. Because today students are losing their life due to mental pressure which is being created. And there are no rules. Even if we have the rules, they are not being followed. So I kindly request all the chief justices to take sumoto cognizance of these irregularities happening in these corporate institutions pertaining to the deaths, or it might be to the mental pressure leading to the suicides. సో ఈ Prime 9 వేదిక ద్వారా మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టిర్రో మనం అందరిని రిక్వెస్ట్ చేద్దాం. #Chief Justice ఫర్ స్టూడెంట్స్ అని ఒక హ్యాష్ ని మనము ట్రెండ్ చేసినామంటే దట్ విల్ రీచ్ టు మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ త్రూ దట్ we can actually see better change in the society. So I kindly request through this platform to post your views by just putting a hashtag using #Chief Justice for students and Chief Justice ఫర్ తెలంగాణ. ఈ రకంగా ఈ హ్యాష్ ట్యాగ్స్ ని రన్ చేస్తే కనుక
ఖచ్చితంగా మనం ఒక చేంజ్ అని చూడొచ్చు. అండ్ ఇందులో అందరూ ఇంకొకటి Prime9 ఈ యాక్టివిటీ చేపట్టింది కాబట్టి #Prime9 అని కూడా ట్యాగ్ చేయాలని చెప్పేసి నేను విన్నవిస్తున్నాను. ఓకే ఓకే ఏది ఏమైనా గత 2 నెలల నుంచి Prime9 వేదికగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తుల్ని పణంగా పెడుతున్నారు. తప్పు మన వైపే ఉంది 50%. కారణం ఏమిటంటే పిల్లల్ని వాళ్ళతో మాట్లాడకపోవటం, కాలేజీలో జరిగిన విషయాలు ఇంటికాడ చర్చించకపోవటం, వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని మీరు గమనించకపోవటం, వాడు ఆత్మహత్య దిశగా వెళుతున్నాడా అనేది కూడా లాస్ట్ డే వరకు మీకు తెలియకపోవటం, వాళ్ళ మారక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారనే విషయం మీరు తెలియకపోవటం, అట్ ది సేమ్ టైం కార్పొరేట్ విద్యా సంస్థలకి Prime9 వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యతో వ్యాపారాలు చేస్తున్నారు, అది ఒక తప్పు. 2, ఆ విద్యాలయాలలో పిల్లల యొక్క భవిష్యత్తుని కాలరాస్తున్నారు, అది 3వ తప్పు. ఇన్ని తప్పులు చేస్తూ చట్టాలున్నా కూడా జీవోలున్నా, అందుకని Prime9 ద్వారా అధికారులకి, మంత్రులకి, సీఎం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చట్టాలను అమలు చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అట్ ది సేమ్ టైం ప్రతి కళాశాలలో సి టీములు ఏర్పాటు చేయండి. ఈ అవగాహన పెంపొందించండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో నేరాలు చేస్తే శిక్షలు ఏముంటాయి, జైలుకు వెళితే ఏ శిక్షలు ఉంటాయి, కోర్టులు ఏ విధంగా శిక్షిస్తాయి, పోలీస్ స్టేషన్లు ఏ విధంగా శిక్షిస్తాయి, అవగాహన కల్పించండి. 2, పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, సీనియర్ ఫ్యాకల్టీతో కమిటీలు వేయండి. ఒక గవర్నమెంట్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల కోసం వాళ్ళ పేర్లు మీరు గోప్యంగా ఉంచితే అనేక మంది ఫోన్ చేస్తారు. సడన్గా వెళ్ళి ఆ కాలేజీని చెక్ చేసి సీల్ చేయండి. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసే మేనేజ్మెంట్లకి, కళాశాలకు బుద్ధి వస్తుంది. ఏదేమైనా సమాజహితం కోసం మేము ఒక ముందడుగు వేశాం. మీరు కూడా మాతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్.